హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మిషిగన్ వచ్చాము. సో ఆ వీడియో అంతా నేను వస్తుంది ఆ ట్రావెల్ వీడియో అదంతా తీయలేదు. డైరెక్ట్గా ఏంటంటే మేము వచ్చిన తర్వాత మెకినో ఐలాండ్ అని ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 3 hours ఉంటుందన్నమాట. 3.5 hours 4 hours ఉంటుంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ రోజు సాయంత్రం రాగానే ఇంకా నైట్ 2 అయింది. నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరి ఇలా హోటల్కి వచ్చాము. ఈ హోటల్ కూడా మేము కొంచెం అలా మీకు కొంచెం క్లిప్ యాడ్ చేశానమాట హోటల్ది. సో ఇలా అందరం కూడా అందరం ఒకటే దగ్గర ఉందామనేసి ఇలా 4 beds ఉండే ఒకటే కనెక్టింగ్ రూమ్ తీసుకున్నాం అనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే హోటల్ నుండి బయటకు వచ్చాము. జస్ట్ అలా వాక్ చేస్తున్నాం బయట. సో మనం వచ్చిన ప్లేస్ ఏంట్రా చెప్పు? మెకినో ఐలాండ్. యా, ఇక్కడ ఏంటి చెప్పు స్పెషల్స్ ఏమేమి ఉంటాయి, మనం ఏం చూస్తున్నాం రేపటి వీడియోలో చూద్దాం. ఇట్స్ ఎ సర్ప్రైజ్. యాక్చువల్గా మాకు తెలియదు 4 hours పట్టింది కదా మనకు రావడానికి. 4 hours డ్రైవ్. 4 hours డ్రైవ్. యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాము, మేము మిషిగన్ వచ్చాము మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి. సో అదంతా వీడియో తీయలేదు. సో నిన్న ఫ్రైడే నైట్ మూవ్ అయింది వచ్చేసరికి. సాటర్డే మార్నింగ్ మళ్ళీ 12కి అలా బయలుదేరి లంచ్ చేసి బయట ఇప్పుడు 4 hours జర్నీలో ఈ మెకినో ఐలాండ్ ఉంది. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఈరోజు ఏం చేస్తున్నాం నైట్? ఇప్పుడు డిన్నర్కి అలా వాక్ చేస్తూ వెళ్తున్నాం. మా హస్బెండ్ మమ్మల్ని వదిలేసి అలా వాక్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం. యా, ఈరోజు ఏం లేవు మాకు యాక్టివిటీస్, రేపు మార్నింగ్ ఉన్నాయి. సో ఈరోజు ఆల్రెడీ మేము వచ్చేసరికి 7:38 అయింది కాబట్టి వెదర్ కూడా మంచిగా, క్లైమేట్ కూడా బాగుందనేసి వాక్ చేస్తున్నాము. సో ఇప్పుడు డిన్నర్ చేసి రూమ్కి వెళ్తాము. రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ సైక్లింగ్ ఫేమస్ అంట. సైక్లింగ్ చేస్తుంటే ఐలాండ్కి వెళ్ళాలి. ఐలాండ్కి వెళ్ళాలంటే సైక్లింగ్ చేస్తూ అదంతా చుట్టూ తిరగచ్చు అంట, అంటే సైక్లింగ్ చేస్తూ చూడొచ్చు అంట. యా, సో అక్కడికి వెళ్తున్నాము. సో మేము ఈరోజు ఉండేది మెకినో సిటీలో స్టే చేస్తున్నాము. రేపు మార్నింగ్ మెకినో ఐలాండ్కి వెళ్తామన్నమాట ఫెర్రీలో. సో ఈ సిటీ అంతా కూడా మంచిగా అన్ని రెస్టారెంట్స్, షాప్స్ అంతా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో ఆ రోజు నైట్ ఇంకా డిన్నర్ చేసి అక్కడే కొంచెం అలా వాక్ చేసి టైం స్పెండ్ చేసి ఆ రోజు ఇంకా అలా టైం అయిపోయిందనమాట. సో ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఎవరైనా చూడకుండా ఉంటే, ఒకవేళ మీరు ఎప్పుడైనా మిషిగన్ ప్లాన్స్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఐలాండ్ అయితే చాలా బాగుందండి. అక్కడ అన్నీ కూడా మనకి ఈ మొత్తం మనము బైసికిల్స్, సైకిల్స్తో అలాగే ఈ హార్స్ రైడింగ్స్ ఇవే ఉంటాయన్నమాట. ఐలాండ్ మొత్తం కూడా తిప్పి చూపించడానికి మనకి ఇది నాన్ మోటార్ సిటీ అంట. సో ఏమీ వెహికల్స్ ఏమి ఉండవన్నమాట. జస్ట్ ఇంకా అన్నీ మాన్యువల్గా, ఇప్పుడు హార్స్ గుర్ర బండి మీద వెళ్ళడమైనా లేకపోతే సైకిల్స్ మనం మాన్యువల్గా మనమే తొక్కొని వెళ్ళడం, అట్లా ఐలాండ్ చూడడానికి అలా ఉంటుందన్నమాట. సో రేపటి వీడియో కూడా నేను ఇందులోనే షేర్ చేస్తాను, చూడండి. చాలా అన్ని షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట చుట్టూ. సో ఇందులో ఏదో ఒక రెస్టారెంట్లో మేము ఇప్పుడు డిన్నర్ చేస్తాము. మెకినో ఓకే. వెళ్ళండి ముందు. సో మనకి మెకినో సిటీ చూడడానికి కూడా మనకి ఇలా ఇప్పుడు షటిల్స్ చూస్తున్నారు కదా. సో ఇలా మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయండి ఇవి కంటిన్యూస్గా, ఇంకా అటొకటి ఇలా వెళ్తూనే ఉంటాయన్నమాట. సో ఇందులో మనం కూర్చొని ఇంకా సిటీ మొత్తం కూడా తిప్పేస్తారు, చూడొచ్చు. వాళ్ళు మొత్తం సిటీ అంతా చూపిస్తారు. సో ఫైనల్లీ మేమైతే ఒక రెస్టారెంట్ కూడా డిసైడ్ అయ్యామండి. సో అది కూడా చూపిస్తాను, చూడండి.
ఎక్కుదాం మనం మార్నింగ్. ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పు. పిల్లలకి ఏంటంటే ఇక్కడ అంటే ఏ రెస్టారెంట్ వెళ్ళినా కూడా పిల్లలకి డ్రా చేసుకోవడానికి ఒక పేపర్ అలాగే క్రేయాన్స్ ఇస్తారు కదా. సో అలా ఎవ్రీ రెస్టారెంట్లో ఇస్తారండి. అలా 6 కూడా ఇక్కడ ఇచ్చారనమాట. వాళ్ళు ఏంటంటే పేపర్ ఇచ్చారు కానీ డ్రా చేసుకోవడానికి క్రేయాన్స్ ఇవ్వలేదు. సో దానికోసం ఇంకా వాడి బాధ అంతా అదే అనమాట. అందుకే ఇంకా ఎవ్రీ టైం అడుగుతూనే ఉన్నాడు. సో ఇంకా ఫైనల్లీ వాడికి క్రేయాన్స్ వచ్చాయి. ఇంకా వాడు డ్రా చేసుకుంటూ ఉన్నాడు అనమాట. సో మేము కూడా ఈలోపు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము. సో ఇది రెస్టారెంట్ డిఫరెంట్గా బాగుందండి చూడ్డానికి. అంతా వుడ్, లోపలంతా కూడా ఇలా వుడ్ ఆ ఫీలింగ్ అనమాట. అది కొంచెం ఓల్డ్ టైప్ అలా ఉండిందనమాట. సో అలా మేము ఇంకా డిన్నర్ కూడా చేసేసాము ఇక్కడ. యాక్చువల్గా నాకు కుదరలేదండి డిన్నర్ అంటే ఫొటోస్ ఎందుకో వీడియో తీయలేదు. నేను ఫుడ్ వచ్చిన తర్వాత మర్చిపోయాను వీడియోస్ తీయడం. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఫుడ్ కంప్లీట్ చేసేసి ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి కొంచెం సేపు అలా వాక్ చేసి కొంచెం షాపింగ్ చేసి వెళ్ళామన్నమాట. సో అది కూడా ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. వంశీ ఎక్కడికి వచ్చినాం? ఇది ఎక్కడికి వచ్చినాం? ఇది మెకెనా ఐలాండ్. రెస్టారెంట్ నేమ్ చెప్పు. Dixie Salon. It's Dixie Salon. చిన్ను Hey, look at this. Dinosaur trucks are baby. ఏ ఇలాంటిది నీకు ఉంది కదా. బట్ మనకి ఇంట్లో చాలా ఉన్నాయి ఇవి. చాలా ఉన్నాయి. సో అవసరం లేదు. బిగ్ వన్. అవును. ఇగో ఇవన్నీ ట్రైన్స్. చాక్లెట్స్ లాగా ఫైర్ ట్రక్స్. Are baby come this side. Hey, I want to show you. Hey, wow, what is that? What? Turtles. Turtles. I so love turtles. అవన్నీ దాంట్లో పెట్టేసేయారు బేబీ, తీయద్దు. అక్కడ వావ్. You see the buddy? You see the buddy? బర్డ్. Yeah. అక్కడ పెట్టేసే. A bird. సో ఇంకా ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఆ నైట్ ఇంకా కొంచెం షాపింగ్ అలా చేసేసి నైట్ హోటల్లో స్టే చేసి మార్నింగ్ రెడీ అయిపోయి మేము హోటల్ షటిల్లోనే
ఇంకా ఫెర్రీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుండి మనల్ని ఐలాండ్ తీసుకెళ్తారు. సో అందరం అయితే ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యి అలా ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. షటిల్ కూడా వచ్చేసింది. సో ఒక్కొక్కరుగా ఇంకా ఎక్కుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. అసలు ఎంత బాగుందో అండి, మీరైతే నమ్మలేరు. చాలా బాగుందన్నమాట. అసలు ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలుకి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనిపించింది నాకైతే. మళ్ళీ వెళ్ళొచ్చు కూడా, వెళ్ళాలి అనుకుంటే, అంత బాగుంది. సాయికి అలాంటి సైకిల్ వాడు పిచ్చినడు తొక్కలేడు. ఒక 10-15 మినిట్స్లో వచ్చేసామండి మేము. ఇక్కడికి రాగానే ఏంటంటే ఇంకా అసలు రెడీగా ఉందన్నమాట బోట్ వెళ్ళడానికి, మనల్ని ఐలాండ్ తీసుకెళ్ళడానికి. సో దిగ్గానే ఇంకా ఫాస్ట్గా అక్కడ టికెట్స్ చూపించి ఇంకా బోట్ ఎక్కేసాము. చూపిస్తాను అసలు అది కూడా ఎంత బాగుందో ఆ జర్నీ కూడా. అంటే అది ఏంటంటే మేము పైన బోట్ మొత్తం షిప్ పైన కూర్చున్నాము. అండ్ మంచిగా క్లైమేట్ కూడా బాగుంది, కానీ గాలి కొంచెం ఎక్కువగా వచ్చింది. కానీ మిగతాదంతా చాలా బాగుందన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ కూడా భలే ఉందండి. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అంటే ఇంత పెద్ద షిప్ ఇది, అంటే అఫ్ కోర్స్ చిన్న షిప్పే, బట్ నేను ఇది కూడా ఇలాంటి షిప్ కూడా ఎక్కడం ఫస్ట్ టైమే అనమాట. సో అలా బాగా అనిపించింది. సో అందరం కూడా ఫాస్ట్గా వెళ్తున్నాము. చూస్తూ ఉండండి. హాయ్ చెప్పు, ఇప్పుడే నటిపో. యాక్చువల్లీ బాగా చేస్తారు. Good morning, everybody. Welcome aboard the William Richard trip time. Will be 15 minutes. If there's anything we can do for you on the way, please do not hesitate to. సో మనకేంటంటే మార్నింగ్ ఇలా ఫెర్రీలో తీసుకెళ్తారు. మనకి టికెట్స్ ఉండాలన్నమాట మన దగ్గర. మళ్ళీ ఈవినింగ్ కూడా మనం మొత్తం ఆ సిటీ అంతా సాయంత్రం వరకు అలా చూసి మళ్ళీ ఇలా మనకి అంటిల్ 8 o'clock 9 o'clock వరకు మనకి ఉంటాయండి ఇవి. మనకి అంటే మనము రావచ్చు అనమాట. సో అలా మనం ఆ టికెట్ చూపిస్తే మన లోపలికి పంపించి మళ్ళీ మనం ఎక్కచ్చు అనమాట సాయంత్రం. సో మార్నింగ్ వాళ్ళే తీసుకెళ్తారు. మళ్ళీ ఆ టికెట్ ఉంటే మళ్ళీ సాయంత్రం కూడా వాళ్ళే మనల్ని మళ్ళీ మెకనో సిటీలో డ్రాప్ చేస్తారనమాట. సో ఇప్పుడైతే ఇంకా దిగేసాము, మెకనో ఐలాండ్ వచ్చేసాము. చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా చెప్పాను కదా నాన్ మోటార్ సిటీ, అండ్ అలాగే మనకి ఏమి ఆటోమొబైల్స్ అలా ఏమీ కనిపించవన్నమాట. అన్నీ మనము ఇంకా 1918 1970 నుండి ఇంకా అలాగే ఉంటుందంట ఇది. అప్పటి నుండి కూడా మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ఇలా గుర్రబండ్లు కనిపిస్తాయి, లేకపోతే ఇలా బైసికిల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో మనము ఐలాండ్ మొత్తం కూడా ఇలా
వీటిలలో అయినా, లేకపోతే మనము అంటే ఇలా గుర్రబండి బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనము సైకిల్స్ మీద అయినా వెళ్ళొచ్చు అనమాట. సో మేము ఫస్ట్ ఆలోచించాము ఎలా వెళ్దామనేసి. ఎందుకంటే ఇది మొత్తం మనం ఐలాండ్ మొత్తం చుట్టూ తిరిగి రావడానికి 8 మైల్స్ ఉంటుందంట. మినిమం 1.5 అవర్ పడుతుందని చెప్పారనమాట. సో వెళ్తామా లేదా, 8 మైల్స్ మనము సైకిల్ మీద డ్రైవ్ చేస్తామా లేదా, తొక్కుతామా అనేసి అట్లా కొంచెం డౌట్ వచ్చింది. బట్ ఫైనల్లీ మేము సైకిల్ మీదే వెళ్ళామన్నమాట. బట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మేము ఇంకా వచ్చేసరికి మాకు 1 అయిందండి. ఇంకా 2 o'clockకి వర్షం అని చెప్పారు. సో ఈలోపు మనం ఇక్కడే ఇంకా ఐలాండ్లోనే లంచ్ చేసేద్దాము, లంచ్ ఎలాగూ చేయలేదు కదా అనేసి లంచ్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాము. లంచ్ చేసిన తర్వాత మేము కూడా చుట్టూ ఐలాండ్ తిరిగేసి వస్తాము. సో అవన్నీ కూడా అప్డేట్స్ ఇస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడే ఐలాండ్కి వచ్చాము కానీ ఇప్పుడే రెయిన్ స్టార్ట్ అయింది. సో మేము ఏమంటాం సైకిల్స్తో కదా, ఆఫ్టర్ లంచ్ సైకిల్స్ మీద ఐలాండ్ మొత్తం కూడా డ్రైవ్ ఒక రౌండ్ చుట్టేద్దాం. 8 మైల్స్ అన్నారు కదా. సో 8 మైల్స్ సైకిల్ మీద వెళ్ళాలి. ఏం చేస్తున్నావు బేబీ? ఎలా ఉంది? వర్షం ఎక్కువ పడుతుంది. వెళ్దాం. నేను ఇప్పటివరకు వీడియోనే చేయలేదా? సో టాక్సీడర్మీ. సో చనిపోయిన వాటి స్కిన్తో ఇలా చేస్తారంట టాక్సీడర్మీ. ఇది రకూన్, ఇది ఫాక్స్. స్విమ్మింగ్ పూల్ వేడిగా. అరే అక్కడ చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. గూస్ కదా, బర్డ్స్. మనం వచ్చింది దానిలో కాదు కదా, షిప్. సో రెస్టారెంట్ లంచ్ చేయడానికి వచ్చాం. వేరే షిప్కి. ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి? బ్యాగ్ కూడా మళ్ళీ మనకి షిప్ వస్తుంది. మనం సైక్లింగ్ చేశాక, ఇంకా లంచ్ చేశాక, షాపింగ్ చేశాక మళ్ళీ సేమ్ అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే మనం ఆ షిప్లో వెళ్ళొచ్చు. మనం వచ్చాం కదా ఫస్ట్ షిప్, అందులో. సో మేము ఈ ప్లేస్లో లంచ్ చేసామండి. ఇక్కడ నుండి వ్యూ అంతా కూడా, అంటే రెస్టారెంట్ నుండి వ్యూ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. భలే ఉంది రెస్టారెంట్, అంటే వ్యూ, వాటర్ అదంతా కూడా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ లంచ్ చేసి యాక్చువల్గా, సో ఇక్కడ లంచ్ చేసి మేము ఇప్పుడు ఇంకా సైకిల్ డ్రైవ్ అన్నమాట ఐలాండ్ అంతా కూడా. సో చూస్తూ ఉండండి అది కూడా. Come right through there, folks.
అరవై నువ్వు ఎక్కాలి అది. బాయ్ బాయ్. సో ఇక్కడ మేము సైకిల్స్ రెంట్కి తీసుకున్నామండి. అండ్ ఏంటంటే మనకి ఇక్కడ సింగిల్ బైసైకిల్స్ ఉంటాయి, అలాగే అంటే సింగిల్ పర్సన్ రైడ్ చేసేలాగా, అలాగే 2 people 3 people రైడ్ చేసేలాగా కూడా ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఆరుకి చిన్నపిల్లలు ఇంకా రైడ్ అంటే నడపలేరు కాబట్టి వాళ్ళకి ఇలా చిన్న బాస్కెట్ లాగా వెనకిస్తారనమాట. సో అందుకనేసి ఆరుని కూడా అందులోనే కూర్చోబెట్టాము, ఎందుకంటే 8 miles నడపలేరు కదా పిల్లలు. సో అందుకనేసి ఇంకా ఇలా వెనక ఒకటి సైకిల్ ఇలాంటిది తీసుకున్నాము. అండ్ నేను కూడా సింగిల్ సైకిలే తీసుకున్నాం అనమాట, సింగిల్ రైడ్ సైకిలే తీసుకున్నాను, సింగిల్ పర్సన్ది. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా 2 people రైడ్ చేసేలాగా అలా తీసుకున్నారనమాట. సో ఇలా తీసుకున్నారు. అండ్ మిగతా వాళ్ళందరూ, అండ్ నేను సింగిల్గానే తీసుకున్నాను, ఎందుకో సింగిల్గా రైడ్ చేయాలనిపించింది అనమాట. సో అందుకనేసి అలాగే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా రైడ్ అయితే ఎంత బాగుందో అండి. లైక్ మనము 8 miles ఐలాండ్లో 8 miles ఇలా సైకిల్ రైడ్ ఉంటుంది. అండ్ దాని చుట్టూ కూడా మనము ఇంకా మొత్తం వాటరే ఉంటాయన్నమాట. మనం రైడ్ చేసేటప్పుడు కంప్లీట్గా ఇంకా వాటర్ చుట్టూ మనము రైడ్ చేస్తూ ఉంటాం సైకిల్. సో చాలా బాగుంది. కానీ ఆ రోజు ఏంటంటే కొంచెం మేము వెళ్ళిన రోజు అప్పుడు వర్షం ఉందని చెప్పారు. అండ్ వర్షంతో పాటు ఏంటంటే కొంచెం గాలి ఎక్కువగా వచ్చింది. అది స్టార్టింగ్ కొంచెం సేపు అనిపించింది, దాని తర్వాత ఇంకా చాలా బాగుందన్నమాట. ఇంకా అట్లా ఆ గాలి కూడా లేకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము రైడ్. అండ్ చుట్టూ ఇలా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్గా వాటరే ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు మనము ఆ రైడ్ అంటే ఆ సైకిల్ మనం రైడ్ చేస్తూ ఉన్న టైంలోనే మనకు అక్కడక్కడ మంచి మంచి లొకేషన్ స్పాట్స్ ఉంటాయి. సో అక్కడ మేము దిగి ఏంటంటే ఇంకా ఫొటోస్ దిగడం అలా చేసాము. సో చాలా బాగుంది, చూస్తూ ఉండండి మీరు కూడా. సో ఇలా కంప్లీట్ అయిందండి. లాస్ట్లో ఒక 3-4 minutes ఉన్న టైంలో ఇంకా ఫుల్ వర్షం పడిందనమాట, అందుకే తడిసిపోయాము. సో ఇక్కడ సైకిల్ రిటర్న్ ఇచ్చేసి మేము మళ్ళీ నెక్స్ట్ ఏం చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్, టేక్ కేర్ అండి.